గోవింద నామాలు ఎంత మంచిగా వాడతాడు. గోవింద నామాలు మంచిగా వాడతాడు. ఏ పాట వాడు. మనసులో 2 మంత్రాలు అనుకోవాలి. అది అదని అనుకోండి, ఎత్తుగా అనుకో. ఒకటి ఓం మహాలక్ష్మి అయి నమః, లేకపోతే ఓం శ్రీమాత్రే నమః. మీకు ఏది ఈజీ ఉంటే అది అనుకోండి. నాన్న మీరు కొన్ని అక్షంతలు తీసుకోండి. తీసుకున్నారా? అక్కడ కూర్చోండి. స్వామివారి పాదాల మీద లేదా కలశాల మీద ఇట్లా వేస్తూ ఉండండి. ఓకేనా? నేను చదువుతున్నంతసేపు అక్కడ కూర్చోండి. ఇబ్బంది పడకండి. నిలబడతారా? అనుండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే సర్వపాప ప్రశమనం చింత శోక ఆయు వర్ధన ఉత్తమం. ఆల్రెడీ మీకు చెప్పిన ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తా. ఏంటిది అంటే ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఏంటిది అంటే సర్వమంగళం. అమ్మవారిని ప్రార్థించినట్టయితే, అమ్మవారిని చేసుకున్నట్టయితే మన ఇంట్లో అన్ని శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి శుభాలే జరుగుతాయి. అన్ని శుభాలే జరుగుతాయి. ఇక అశుభం అనేది ఉండదు. ఇక అర్థమైందా? అట్లాగే మీ ఇంట్లో చింత శోక బాధలు దుఃఖాలు రందులు ఏవైతే ఉంటాయో అవి ఏవి ఉండవు. వాటి స్థలంలో అన్ని సుఖము శాంతి, అర్థమైందా, ధన ధాన్యాలు మాత్రమే ఉంటాయి. ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి. మనం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాం. ఓకేనా? కాబట్టి మీరు కుంకుమార్చన చేసేటప్పుడు అందరూ ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం మహాలక్ష్మి అయి నమః, మీకు ఏది అనుకూలంగా ఈజీగా ఉంటే అది అనుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని మనసులో అనుకోవాలి. అనుకుంటూ కుంకుమార్చన వేయాలి. నేను చదువుకుంటూ వెళ్తా, మీరు వేస్తూ ఉండాలి. నాన్న మీరు అక్కడ పాదాల దగ్గర అక్షింతలు వేయండి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? రైట్. హరి ఓం. గౌరమ్మ మీద వేయాలి. ఆ కైన్ ఉంది కదా, ఆ కైన్ పెట్టుకున్నారన్నా? రైట్, ఓకే. హరి ఓం వేస్తుండాలి. కుంకుమ అనుకుంటూ వేయాలి. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం రతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవిర్జుషదాం కాసోస్మిదాం హిరణ్య ప్రాకారమాఢ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశుషా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుధంతు మాయాంతరాయాచ్చ బాహ్యా లక్ష్మిః ఉపైతు మాం దేవతకీర్తిచ్చ మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠ మలక్ష్మీం నాశయామ్యహం అభూతి మన సమృద్ధిం చ సర్వాం నిన్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసక్కామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాం రూపమన్యస్య మయిషీష్యతాం యశః కర్దమేనా ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపష్టు జంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే నిజ దేవీం మాతరకు శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం యక్కరిణీం యస్మిన్ పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
यस्यां हिरण्यं प्रपूतं गावो दास्यश्वां विन्देयं पुरुषाणहं यशशुचि प्रयतो भूत्वा जुहुयादाच्च मन्महं प्रियः पञ्चदशचरञ्च श्रीकामस्ततञ्जपेत् आनन्दः कर्दमच्चैव चिक्लीत इति विश्रुताः गृहस्थे त्रयपुत्रा स्वयं श्रीदेवी देवता पद्मासने पद्ममूरु पद्माक्षी पद्मसंभवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनधायी महाधने धनं मे शिदां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रं धनं धान्यम् अस्त्याश्रुतिरतेरतं प्रजानां भवति माता आयुष्मन्तं करोतु माम् चंद्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमेश्वरी चंद्रसूर्यादिवर्णाभां श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेया सोमं पिबा सोमं पिबतु वृत्राः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ते कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु ते विभावरे दिवो अप्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवा ब्रह्मद्विषोजहि पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मकलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधत्वा यासा पद्मानास्ता विपुलकटितति पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनवर्णमित शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रियमणिकण्ठितस्नापित हेमकुम्भैः नित्यां सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्राजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी श्रीलक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी च सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा पराङ्कुशौ पाशमवेतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां भालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमद्यां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् हरिः ॐ अंगम अरेः पुलकभूषणमाश्रयन्ती तुङ्गाङ्गनेव मुकुमात्रे नमः ओं श्री महाराज्ञे नमः ओं स्निग्धायै नमः ओं श्रीमत्यै नमः ओं श्रीपतिप्रियायै नमः ओं क्षीरसागरसम्भूतायै नमः ओं दिग्गजावं सहोदर्यै नमः ओं साम्राज्यधारिण्यै नमः ओं देव्यै नमः ओं गजलक्ष्मीस्वरूपिण्यै नमः ओं सुवर्णादिकथात्यै नमः ओं सुवर्णादिस्वरूपिण्यै नमः ओं धनलक्ष्मी नमः ओं महोदरायै नमः ओं नवधान्यस्वरूपायै नमः ओं लतापादस्वरूपिण्यै नमः ओं मूलिकादिमहारूपायै नमः ओं धान्यलक्ष्मी नमः ओं पशुसंपत्स्वरूपिण्यै नमः ओं धनधान्यविवर्धिन्यै नमः ओं मात्सर्यनाशिन्यै नमः ओं क्रोधभीतिविनाशिन्यै नमः ओं भेदबुद्धिहरायै नमः ओं सौम्याय नमः ओं ऐश्वर्यलक्ष्मीयै नमः ఓకేనా ఇప్పుడు మీరు నిజంగా 41 రోజులు మీ ఇంట్లో పారాయణం చేయండి సరే మాకు చదవరాదు అయ్యగారు అని అనుకుంటాం అంటే కనీసం ఇంట్లో ప్లే చేయండి ప్లే చేస్తే 41 రోజులు మీరు చూడండి మీకు ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు వద్దన్నా మీ దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుంది అర్థం కనకధారా స్తోత్రం అంతా ఇది చాలామంది అనుభవించి చెప్పినటువంటి స్తోత్రం శంకరాచార్యులు రచించినటువంటి స్తోత్రం మన డబ్బుకు ధనానికి ధాన్యానికి వస్త్రాలకు దేనికి కూడా విద్యకు దేనికి కూడా లోటు అనేది ఉండదు బట్ అద్భుతమైన స్తోత్రము ఇప్పుడు మనము ఈరోజు ఈ వినాయక స్వామి మండపంలో కుంకుమార్చన అద్భుతంగా ఈ 2 స్తోత్రాలతో వేస్తున్నాం కాబట్టి మీ ఇంటి యందు ఎలాంటి లోటుపాట్లు ఉండవు ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎలాంటి లోటు ఉండవు అట్లాగే రుణ బాధలు కూడా ఉండవు అంటే అప్పుల బాధలు కూడా ఉండవు అయ్యో అయ్యగారు మాకు అప్పు ఉంది అన్నా కానీ ఆ అప్పు త్వరితంగా మీకు పూర్తయిపోతుంది అంటే తీరిపోతుంది ఆ అప్పు అనేది కాబట్టి మంచిగా చాలా దివ్యంగా వేసుకున్నాం ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు
మీ దగ్గర ఏమున్నాయి సత్యం దక్షిణ వర్షించాలి అమృతమస్తు అమృతోపరమస్తి ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణ్య స్వాహ ఆపో జ్యోతిరసంతం బ్రహ్మ భూర్వస్వరో స్వామిని ఆరగించవలే గోవింద గోవింద పైకి నాన్న మూసే నాన్న మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయా ఒకసారి కొబ్బరికాయ కొట్టుకోండి పసుపు గౌరీ దేవి కుంకుమతో నిన్ను పూజించి మా తల్లి పార్వతి మా తల్లి పార్వతి తెల్లని మల్లె పూలను ఎర్రని కనకాంబరాలను తెల్లని మల్లె పూలను ఎర్రని కనకాంబరాలను నా మనసే శ్రవణముగా మాలలల్లిని మెడవేసు నే మాలలల్లిని మెడవేసు దేవి పట్టపురాణి జై కులవిహారతి మా తల్లి పార్వతి మా తల్లి పార్వతి సంతానానికి నా చల్లని సౌభాగ్యానికి నా చక్కని సంతానానికి నా చల్లని సౌభాగ్యానికి శుభాశీషులనే నే కోరుకున్నాను కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గై కొన విహారతి మా తల్లి పార్వతి మా తల్లి పార్వతి అయిందా నాన్న కర్పూరం ఉంటే కర్పూరం ముట్టియండి లక్ష్మీజలాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం అస్తు శ్రీయస్తనకస్తూరి వాసనా వాసితోరసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్యై పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఇట్లా నీళ్ళు తిప్పండి. జై బోలో మహాలక్ష్మి మాతాకి, జై బోలో విఘ్నేశ్వర భగవానికి. ఒకసారి స్వామివారికి ఇట్లా చూపించండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అయిందా? రైట్, అక్కడ పెట్టుండి. అక్షింతలు పట్టుకోండి. పుష్పాంజలిం సమర్పయామి. అయిందా? నిలబడగలుగుతారా? అక్కడ నేను నిలబడి వేయండి, అక్షంతలు వేయండి. వేసి మళ్ళీ ఒకసారి అక్షంతలు పట్టుకోండి. అక్కడనే నిలబడి ఉండి ప్రదక్షిణ చేస్తారా? అట్లనే మంత్రం చదవండి. కాని జపాపాని జన్మాంతరకృతాని తాని తాని ప్రతిష్టంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవః రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేత్ రక్ష రక్ష గణాధిప అనుండిగా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదస్తు మే. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. సర్వం విఘ్నేశ్వర స్వామి చరణ అరవిందార్పణమస్తు. వేయండి. తదాస్తు అనుకోండి. కూర్చోండి ఒక్క నిమిషం. ఆ కలశానికి ఇట్లా దోశలో పట్టుకోండి. మీరు మీ మీ కలశాలను దోశలో పట్టుకోండి. ఇట్లా పట్టుకున్నారా? అనాలే. శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, వంశం వంశాభివృద్ధిరస్తు, గోత్రం
గోత్రాభివృద్ధిరస్తు మహాలక్ష్మి మాత విఘ్నేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఒకసారి ముఖం సమృద్ధి ఒకసారి ఇట్లా ఇంకా 3 సార్లు ఇట్లా ఓం 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 అనబెట్టుంది. ఆయుష్మంతం కరోతు మాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛా లక్ష్మీనారాయణ స్వామి కృపా సాక్షిస్తు. पदायी च गोदायी घाटायी महाधने धनम में घृताम देवी सर्वकामात् में लगा रहता किन वरणे आयुरारोग्य ऐश्वर्याद्रस्तु दीर्घ सुमंगली बुद्धिरस्तु मनोवांछा फलसिद्धिरस्तु. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां ममावह जातवेदो लक्ष्मीमनपगामिनीं तस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहं शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठितायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु मनोवांछा फलसिद्धिरस्तु. शीघ्रमेव सत्संतान प्राप्तिरस्तु. शीघ्रमेव सत्संतान प्राप्तिरस्तु. विघ्नेश्वर स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु. तदास्तु అనుకో అచ్చేది అవుతదా. शीघ्रमेव सत्संतान प्राप्तिरस्तु. आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु मनोवांछा फलसिद्धिरस्तु.